నేడు భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి. ఈరోజు మనం ఉండ్రాళ్లతో వినాయకుడిని పూజిస్తాం. అయితే ఆయన ఉదయం నుండే యోగా చేస్తూ ఉండ్రాళ్ళు తినడానికి తన బొజ్జను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సరదాగా ఓ కందాన్ని వినాయకుడు మన కోసం ఇలా చెప్తున్నాడు. యోగా నిత్యము చేయగా రోగాలవి రావు భక్త, రోజు శుభమే భోగాలననుభవింపగా బాగా చదునగునుదరము పండుగ నేడే. పండుగలో పెట్టేటువంటి అనేక రకాలైన భక్ష్య భోజ్యాలు, పళ్ళు, చెరుకుగడలు ఇవన్నీ తినాలంటే నా పొట్టే అసలే ఎక్కువగా ఉంటుంది. అవన్నీ తినడం వల్ల ఈ 9 రోజులు ఇంకా పొట్ట బాగా వస్తుంది. అందుకోసం ప్రతిరోజు యోగా అభ్యాసం చేస్తూ ఉంటాను. అందులో భాగంగా ఈరోజు వినాయక చవితి కాబట్టి ఇంకా ఎక్కువగా తినాలి. అందుచేత పొట్టను తగ్గించుకోవడం కోసం ఉదయం నుంచే యోగా భంగిమలు మొదలుపెట్టాను అని చక్కగా వక్రాసనము, చక్రాసనము మొదలైనటువంటి అనేక ఆసనాలను వినాయకుడు సాధన చేస్తూ మనను కూడా నిత్యము యోగా సాధన చేయమని చెబుతున్నాడు. అందుకే ఈ కందపద్యంలో యోగా నిత్యము చేయగా రోగాలవిరావు భక్త, రోజు శుభమే భోగాలననుభవింపగా బాగా చదునగు నుదరము పండుగ నేడే. కాబట్టి పండుగ రోజు ఎక్కువగా తినాలంటే మిగతా రోజుల్లో తప్పకుండా యోగా చేయండి నాయనలారా. లేకుంటే నాలాంటి ఉదరం మీకు వస్తుంది. నాకు మా పార్వతమ్మ ఏదో ఆయుర్వేద వైద్యం ద్వారా ఇబ్బంది లేకుండా చేస్తుంది. కానీ మీకు కలియుగంలో వేదనే తప్ప ఆయుర్వేదం లేదు. అందుకే చక్కగా యోగ సాధన చేయండి, నా పూజ చేయండి, అందరికీ శుభం కలుగుతుంది అని వినాయకుడు చెప్తున్నాడు. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. శుభం భూయాత్.